హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ సారీ అండి. కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి మనం చనిపోయినటువంటి ఆ డాక్టర్ ఆత్మగా శాంతి చేకూరే విధంగా కేసు ముందుకెళ్ళిద్ది అనుకున్నాం. కానీ మొత్తం తేడా కొడుతుంది. వెనకాల అటాచ్ చేశాను బృందా గ్రోవర్. ఎవరిమే ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ఈ మానవ హక్కుల దానికి సంబంధించి పేరు మోసిన లాయర్. ఓ రకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లకు సంబంధించి కావచ్చు, మానవ హక్కులకు సంబంధించి కావచ్చు పోరాటం చేస్తుంది. లాయర్, రీసెర్చర్, రైటర్. మన కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి ఈమె టేకప్ చేసింది కేసు. 2 రోజుల క్రితం న్యూస్ చూశారు. దానికి కంటిన్యూషన్ ఇంకోటి ఉంది న్యూస్. 2 కలిపిద్దామని ఆగే ఈ అల్లు అర్జున్ దానిలో పడి స్కిప్ అయిపోయాయి. బట్ ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మొత్తం ముందు పెడుతున్నా. ఈమె ఏం చేసిందంటే, చనిపోయిన డాక్టర్ హత్య కేసు వాదిస్తుంది కదా, అంటే బాధితుల తరఫున వాదిస్తుంది. నేను ఇక వాదించని చెప్పి పక్కెళ్ళిపోయాను. ఇదేంటమ్మా అంటే, చనిపోయిన డాక్టర్ యొక్క పేరెంట్స్ ఉన్నారే వాళ్ళతో ఏమి పడతలేదంట. ఏం పడతలా అంటే ఈమె అడిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వలేదా, లేదా ఈమెకి వేరే వాళ్ళు ఏమైనా డబ్బులు ఆఫర్ చేశారా? చచ్చా, ఈమె డబ్బులకి అసలు ఆశపడదండి, ఈమె చాలా గొప్పదండి అంటే దెన్ కేసు ఫాలోఅప్ చేయాలి కదా. మరి ఎందుకు ఇప్పుడు మరలా కొత్త లాయర్ అంటే ఎవరు వస్తారు? మనం ఆల్రెడీ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఆ సందీప్ ఘోష్ అనే లుచ్చాగాడు, వాడి ఎంత వెధవో, ఆ ఆసుపత్రిలో ఏకంగా డెడ్ బాడీలతో బ్లూ ఫిల్ములు, ఆర్గాన్ మాఫియా, మెడికల్ మాఫియా, అక్కడ ఉన్నటువంటి ఏం చెప్పాలి మెడికల్ ఎక్విప్మెంట్ మాఫియా, వాడు బొంద, అసలు వాడు చెయ్యని దరిద్రం లేదు అక్కడ. దాని మీద ఒక కేసు నమోదైంది కదా. అండ్ ఈ అమ్మాయికి సంబంధించి, చనిపోయినట్టు అమ్మాయికి సంబంధించి కేసుని డైవర్ట్ చేయడం కోసం అభిజిత్ మండల్ అని చెప్పేసి ఆ పోలీసు అధికారి ఒకటితో కలిసి కేసును తారుమారు చేయడం చూశారు, సాక్ష్యాలను తారుమారు చేయడం చూశారు. అండ్ దారుణ హత్యని ఆత్మహత్య చిత్రీకరిద్దాం చూశారు అని చెప్పి మాట్లాడుకున్నామా. ఆ యదవకి బెయిల్ వచ్చింది, వాడికి బెయిల్ వచ్చింది, పోలీసు అధికారికి బెయిల్, వీడికి బెయిల్. జస్ట్ 2,000 రూపాయలు పూచికత్తు, 2,000 రూపాయలు జస్ట్ బాండ్. దాన్ని ఏం చెప్పాలి, షూరిటీ అది అంటారు చూశారు. లైక్ అలా నిన్న అల్లు అర్జున్కి వచ్చేసి ఎంత, 50,000 రూపాయలు. ఏది బెయిల్కి కానీ వాళ్ళు ఇచ్చే షూరిటీ ఆఫ్ బాండ్ ఏదో. సో విషయం ఏంటండి, స్టార్టింగ్ సారీ చెప్పానే, ద గ్రేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారి గురించి వీళ్ళు చాలామంది అన్నారు వేస్ట్ అండి, కేసును డైల్యూట్ చేస్తున్నారు, నాకెందుకు నమ్మకం వీళ్ళు చాలామంది చెప్పారు. లేదండి, సిబిఐ వేరు, సిబిఐ వేరు అన్న. నా చెంపలు పగలగొట్టుకుంటున్నాను నేనే ఇప్పుడు. ద గ్రేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 90 రోజులలోపు ఛార్జ్ షీట్ని ఫైల్ చేసే విషయంలో ఫెయిల్ అయింది. సందీప్ ఘోష్ అనబడే వ్యక్తి చనిపోయినటువంటి ఆ డాక్టర్ అమ్మాయికి సంబంధించి వాడు చేసిన తప్పేంటి, అండ్ అక్కడ సాక్ష్యాన్ని ఎలా తారుమారు చేశారు, అండ్ ఆ అమ్మాయిని ఎలా వేధించాడు, వీడు ఆ కాలేజీలో గతంలోనే సస్పెండ్ అయితే మరలా ఈ కాలేజీకి ఎలా వచ్చాడు, ప్రాపర్ వేలు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయండి రాబో అంటే 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయలే. ఆడోడు సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ అనేవాడు ఉన్నాడే, వాడికి సంబంధించి ఛార్జ్ షీట్ మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నారు. అది కోర్టులో విచారణ నడుస్తుంది. మరి సందీప్ ఘోష్ ఏం చేశాడు చెప్పలా. సో బెయిల్. అభిజిత్ మండల్ కేసును తారుమారు చేయడం చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ బెయిల్. ఏంటంటే ఇక అయిపోయింది, కేసు పని అయిపోయింది. ఇంకా మహా అయితే ఆ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే అన్నట్టు కేసుని క్లోజ్ చేయటమో, లేదంటే ఆ రోజు వాడు మత్తులో ఉన్నాడు అని చెప్పేసి నార్మల్ శిక్షణ ఏదో చేస్తారు. అసలైన దోషులు మొత్తం తప్పించుకుపోయారు. ఇప్పుడు మరలా ఇక్కడ సందీప్ ఘోష్ అంటే రిలీజ్ కాల, అభిజిత్ మండల్ రిలీజ్ అయ్యాడు. సందీప్ ఘోష్ ఎందుకు రిలీజ్ కాలేదంటే, ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఆర్థిక అవకతవకలు ఉన్నాయే, ఆ కేసులో జైల్లో ఉన్నాడు, దానిలో బెయిల్ రాలి. మొత్తం 2 కేసులు, డాక్టర్ని చంపిన కేసు ఒకటి, ఈ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కేసు ఒకటి. మన తెలుగు మీద ఆల్మోస్ట్ మర్చిపోయారు. తీర్పు ఎప్పుడైనా వస్తే మేబీ దాన్ని చెప్తారేమో. ఇంకా ఈలోపు ఏంటంటే వదిలేశారు. ఎప్పుడైతే ఆ లాయరు అసలు ఈ కేసు నాకు సంబంధం వదిలేసిందో పిచ్చెక్కింది నాకైతే అసలు. అరే అవతలటువంటి ఆ డాక్టర్ పేరెంట్స్ పాపం అమాయకులు, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఐఎమ్ షూర్ అండి, మన సమాజంలో మీరు క్రాస్ చెక్ చేయండి, సినిమాలు కూడా మీరు చూస్తుంటారు కదా, బయటికేమో ప్రజా హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నాం, హ్యూమన్ రైట్స్ కమిషన్, సామాన్యుల కోసం మేము ఉంటామని చాలామంది అఫీషియల్స్, సామాజిక ఉద్యమకారులు, లాయర్లు, రిమైన్ చాలా మందిలో
ఆల్మోస్ట్ వెనకాల వాళ్ళ వెనక డార్క్ షేడ్ ఇంకోటి ఉండేది, చీకటి కొన ఇంకోటి ఉండేది, బయటకు ఒకలా వెనకాల ఒకలా. వెనకాల డీల్ కుదిరిందంటే ఇక మొత్తం చేయాల్సినవి చేస్తారు. ఇక్కడ ఈ బృందా గ్రోవర్ గురించి నేను అంటలా, ఆమె తప్పుడు మనిషి నేను అంటలా. ఆమె ఎందుకు అరగం తప్పుకుంది? ఇప్పుడు వాళ్ళ తరఫున వాదించేది ఎవరు? కేసు ఇంత దూరం వచ్చాక ఇప్పుడు తప్పుకోవటం అంటే ఏంటి అసలు? రీసెంట్ నేను 2-3 సినిమాల్లో చూస్తానండి ఇదే సీన్స్. ఎలా అంటే అవతల తప్పు చేసిన వాళ్ళకి బెయిల్ రావాలి, యువతలు వచ్చేసి బాధితుల తరఫున వాదిస్తుంది లాయర్. తాను కనుక ఈరోజు కోర్టు కనుక రాకపోతే అవతలకు బెయిల్ వచ్చేసేది. సో అంతే. లేదు వీళ్ళు తప్పుకుంటే వేరే వాళ్ళు రావడం టైం పడుతుంది కాబట్టి ఈలోపు బెయిల్ వచ్చేసింది. ఇక్కడ అవే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు మన దేశంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. డబ్బు ఉంటే చాలు, పరపతి ఉంటే చాలు, వెనకాల మాఫియా లాంటిది ఉందరంటే చాలు, వాళ్ళు ఏం చేసినా నడిచిపోతాం. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ వెరీ వెరీ సాడ్ అండి.